హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను. కార్తీక పురాణము 14వ అధ్యాయం. వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చోండబెట్టుకొని కార్తీక మాస మహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలెనని కుతూహలంతో ఇట్లు చెప్పడం ఆరంభించారు. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణముతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపము నశింపజేయబడతాయి. వారికి కోటి యాగాలు చేసినటువంటి ఫలితము దక్కును. ప్రతి మనిషిని పితృదేవతలు తన వంశమందు ఎవరైనా ఆంబూతునకు అచ్చువేసి వదులును అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎవడు ధనవంతుడైయుండి పుణ్యకార్యములు చెయ్యక దాన ధర్మములు చెయ్యక కడకు ఆంబోతునకు అచ్చువేసి పెండ్లి అయ్యనో చెయ్యడో అట్టివాడు రౌరవాది సకల నరకములను అనుభవించుటే కాక వాని బంధువులను కూడా నరకమునకు గురి చేయును. కావున సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయంత్ర సమయమున శివకేశవులకు ఆలయమందు దీపారాధన చేసి ఆ రాత్రియందు జాగరముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు ఇహపరమలోకములందు సర్వసుఖములు అనుభవింతురు. కార్తీక మాసంలో విసర్జింపవలసినవి. ఈ మాసమందు పరాన్న భక్షణ చెయ్యరాదు. ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు. శ్రాద్ధ భోజనం చెయ్యకూడదు. నీరుల్లిపాయ తినకూడదు. తిలదానము పట్టరాదు. శివార్చన సంధ్యావందనము చేయనివారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారం నాడు సూర్యచంద్రగ్రహణపు రోజులయందు భోజనం చెయ్యరాదు. కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగరణము ఉండవలెను. ఒక్కపూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానం చేయకూడదు. పురాణములను విస్మరించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున వేడి నీటితో స్నానం చెయ్యకూడదు. ఒకవేళ అనారోగ్యముగా ఉండిన ఎడల విడవకుండా కార్తీక మాసం చెయ్యవలెనన్న కుతూహలంతో గలవారు మాత్రమే వేడి నీటితో స్నానం చేయవచ్చును. అటులా చెయ్యువారులు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలెను. అటులా చెయ్యని ఎడల మహాపాపి అయి జన్మ జన్మలు నరకకూపమున బడి కృశింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని చెరువు యందు గాని స్నానము చేయవచ్చును. అప్పుడు ఈ క్రింద శ్లోకము చదవవలెను. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలమేస్మిన్ సన్నిధం కురు అని పై తెలిపిన శ్లోకమును పఠించుచు స్నానము చేయవలెను. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠనం, శ్రవణం, హరికథా కాలక్షేపములతో కాలము గడపవలెను. సాయంకాలమున సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజా మందిరమున శివుని కల్పోక్తముగా ఈ విధముగా పూజించవలెను. కార్తీక మాస శివ పూజా సంకల్పము. ఓం నమః శివాయ ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవ వాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ ఘనాయ నమః పుష్పం పూజయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనందనాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి.
ఈ ప్రకారంగా కార్తీక మాసమంతయు పూజించవలెను. శివ సన్నిధిన దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కార్యములతో సంతృప్తి పరచను. ఇటుల చేసిన వారు అశ్వమేధ యాగములు చేసిన ఫలము, 1000 వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాస నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతిలో దీపారాధన చేసిన ఎడల వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షం కలుగును. శక్తి కలిగియుండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు 100 జన్మలు నానా యోనులందున జన్మించి తరువాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టి వారకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును. 14వ రోజు పారాయణం సమాప్తం. స్వస్తి.